హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ఇంట్లో మనము ఎంతగానో ఉపయోగపడే ఈ ప్లాంట్ బేస్డ్ కోకోనట్ మిల్క్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. సో కోకోనట్ మిల్క్ని మనము ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ మనము టెంకాయ తీసుకుంటాం కదా, ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకోవాలి. ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కువ కొబ్బరి అనేది తీసుకోవచ్చు. దాన్ని మనము పగలు కొట్టేసుకుని వాటర్ అంతా రిమూవ్ చేసేసి ఈ ముక్కలు ఉంటాయి కదండి కొబ్బరి, అదంతా కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మనకి కొబ్బరి పాలు చాలా హెల్తీ అండి. మనకి నార్మల్గా డైరీ అంటే మనకి ఆవు పాలు గేదె పాల కంటే కూడా ప్లాంట్ బేస్డ్ మిల్క్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మనకి కాల్షియంని ఇస్తాయి అండ్ అంతేకాకుండా హెల్తీ కూడా. సో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో వేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని దాంట్లో మనము ఒక క్లీన్ వైట్ క్లాత్ ఒకటి పెట్టేసుకుని ఈ బ్లెండ్ చేసుకున్న మనము గ్రేట్ చేసుకున్న ఏదైతే మిక్స్చర్ ఉందో కోకోనట్ది అదంతా కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ మనము ఆ క్లాత్ని కొంచెం స్క్వీజ్ చేసినట్లయితే మనకి కొబ్బరి పాలు అనేవి వచ్చేస్తాయండి. ఇలా మనం ఒక ఫస్ట్ టైం చేసినప్పుడేమో కొంచెం తిగ్గా వస్తాయి. మనం నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఇంకొంచెం మనకి ఎంత తిగ్గా కావాలి అంత తిగ్గా ఉంచుకుంటూ మనం నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ పాలని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఆ కొబ్బరి అంతా కూడా తురుమంతా కూడా మనకి ఈ పల్ప్ అంతా కూడా ఇలా అయిపోతుంది. వాటర్ యాడ్ చేసుకుంటూ తీసుకున్న తర్వాత మీకు పలుచగా కావాలంటే కొంచెం వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఇంట్లోనే మనము ప్లాంట్ బేస్డ్ కోకోనట్ మిల్క్ని బాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బాటిల్లో మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఏ రెసిపీస్లో అయినా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు కానీ మనం హెల్తీగా డైట్ తీసుకోవాలి అన్నప్పుడు కోకోనట్ మిల్క్ చాలా బాగా పనిచేస్తుందండి మనకి వెయిట్ లాస్కి. అండ్ మంచి న్యూట్రిషియస్ మిల్క్ అండి. మన బాడీకి కానీ మన స్కిన్కి కానీ మన హెయిర్కి కానీ చాలా బాగా ఇది న్యూట్రిషన్ ఇవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని రెసిపీస్లో కానీ లేదంటే మీరు ఏదైనా స్మూదీస్ చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తర్వాత తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.